ప్రియ సహోదరులారా, మనమందరం ఖచ్చితంగా మన గురించి మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుడు రాయించినటువంటి బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి. అప్పుడు మాత్రమే నీవెవరో నేనెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుడు మన గురించి రాయించినటువంటి లేఖనాలను బట్టి మనమెవరిమో, నాది అంటున్నావో మనిషి, నీవెవరో నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుడు రాయించినటువంటి గ్రంథమైన బైబిల్ దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ గ్రంథంలోనే మనిషి యొక్క నిర్మాణము, ఉనికి, ప్రారంభం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు మనిషిని చేసిన విధం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనల్ని చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూద్దాము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇంతకీ దేవుని స్వరూపం ఏమిటి? దేవుడు ఆత్మ అని ఉంది. అంటే దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆత్మ అన్న సంగతి ఒకటి మనకు అర్థమైంది. ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట కూడా అక్కడ తెలియజేయబడింది. అలాగనే పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ల యందు కానీ ఏ ఆకారము నాది కాదు అంటే ఆయన నిరాకారుడు అన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి ఖచ్చితంగా అర్థం కావాలి. మనకులాగా కనిపించే ఆకారము ఏది దేవునికి లేదు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమైతే చాలా సంతోషం. ఇప్పుడు మనుషులది ఏ రూపము, మరి దేవుని రూపం అంటే ఏ రూపము, మరి ఆయన రూపము, మరి స్వరూపము అంటే ఏమిటి? దేవుని స్వరూపము అంటే ఆత్మ లేక శక్తి, అంటే నిత్య శక్తి అంటాడు పౌలు గారు. ఆయన నిత్య శక్తి, దేవత్వము అంటాడు దేవుని గురించి. కాబట్టి దేవుడు గురించి ఆయన స్వరూపం ఏంటంటే నిత్య శక్తి, అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి శక్తి అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి మనము కూడా ఆయన యొక్క గుణ లక్షణాల్లోనే దేవుడు మనల్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మలోనే ఒక భాగాన్ని ఆ మట్టి దేహంలోకి ఆయన మన నాసికారంధ్రాల దగ్గరకు వచ్చి ఊదినట్టుగా లేఖనం ఉంది. కాబట్టి మనమేమో జీవాత్మలము, ఆయనేమో పరమాత్మ అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి.